వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈరోజు మార్కెట్స్ ఆల్మోస్ట్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ 40 పాయింట్స్ పెరిగింది, సెన్సెక్స్ 75 పాయింట్స్ పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ అయితే గెయిన్ అయింది. అండ్ మేజర్గా నెక్స్ట్ వీక్ మార్కెట్స్ మళ్ళీ ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే రావచ్చు. అదానీ గ్రూప్ స్టాక్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, ఈ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజ్ 7% పెరిగింది, అదానీ పోర్ట్స్ 4%, శ్రీరామ్ ఫైనాన్స్ 2.5%, కోల్ ఇండియా 2%, అండ్ టాటా స్టీల్ 2% చొప్పున గెయిన్ అయ్యాయి. అండ్ టాటా స్టీల్ ఈవెన్ Q4 రిజల్ట్స్ సబ్డ్యూగా ఉన్నా కూడా నిన్న ఏదైతే ఈ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేశాము, ఫర్దర్గా మేజర్ టెక్నికల్ అనలిస్టులు టాటా స్టీల్కి అయితే బై రేటింగ్ ఇచ్చారు. అండ్ లూజర్ సైడ్ దివీస్ ల్యాబ్ లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్ కొద్ది కరెక్షన్ జరిగింది. నెస్లీ 2% ఫాల్ అయింది, టీసీఎస్ 1.8%, మారుతి సుజుకి 1.5%, ఎల్టీఎం ఎంట్రీ 1.5% చొప్పున ఆ, నష్టపోయారు. అండ్ కమ్ టు జొమాటోకి సంబంధించి ఈరోజు ఇంట్రాడేలో 4% వరకు ఫాల్ అయింది, బట్ మళ్ళీ స్టాక్ అయితే ఒక రికవరీ కనపడుతుంది. మేజర్గా దీనికి కారణం జొమాటో స్టాక్ డ్రాప్స్ 5% యాజ్ మెక్వరీస్ ఇన్ నియర్లీ 50% డౌన్ సైడ్ డ్యూ టు కాంపిటీషన్ అని చెప్తున్నారు. బికాస్ ఆఫ్ జియోమార్ట్ 30-minute గ్రాసరీ డెలివరీ అనేది ఇమ్మీడియట్గా బ్లింకిట్, జొమాటో ఆర్మైన బ్లింకిట్కి కాంపిటీషన్ అవ్వచ్చు అనే బేసిస్ మీద స్టాక్ ప్రైస్ కరెక్షన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎస్టిమేషన్, బట్ బ్లింకిట్ కూడా రీసెంట్ టైంలో ఎక్కువ శాతము ప్రోడక్ట్ డెలివరీ చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ బాటలో ఉంది. సో బట్ ఎనీవే జొమాటో స్టాక్ ఒకటైతే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. రీసెంట్గా స్టాక్ హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ ఫర్దర్గా స్టాక్లో కరెక్షన్ వచ్చినా కూడా లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అండ్ కమ్ టు మిస్టర్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీ లిమిటెడ్, ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. 2022లో అరౌండ్ 400 దగ్గరగా ఉన్న స్టాక్ ఇది. అండ్ ప్రస్తుతానికి అయితే 1250 దగ్గరగా కనబడుతుంది స్టాక్. అండ్ మోర్ ఓవర్ అనలిస్టులు 1400 to 1500 అయితే స్టాక్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. కంపెనీ రీసెంట్ Q4 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. రెవెన్యూ 17.4% పెరిగి 400 crore చేరుకుంది ఈ Q4లో. లాస్ట్ ఇయర్ ఓన్లీ 350 crore దగ్గరగా ఉంది. కంపెనీ ప్రాఫిట్ అనేది 21.6% పెరిగి 33 crore చేరుకుంది మార్చ్ క్వార్టర్లో. సో వెరీ గుడ్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. FMCG ఫుడ్ డివిజన్లో ఉంది కంపెనీ అయితే. అండ్ ఇక్కడ నుంచి కూడా అవుట్ ట్రెండ్ లైక్ ప్రైస్ ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ అబౌట్ బెక్టర్స్ ఫుడ్స్. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి BOFA, దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, అప్సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. ఇక్కడ నుంచి స్టాక్ అరౌండ్ 17 to 18% పెరగొచ్చు అని చెప్తున్నారు. అండ్ అట్లీస్ట్ 1600 to 1700 ఏదైతే స్టాక్ ఫాల్ అయిందో అక్కడ వరకు అయితే స్టాక్ వెళ్ళొచ్చు అని అయితే చెప్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్ కరెక్షన్ తర్వాత ఎక్కువ శాతం రిటైల్ పార్టిసిపేషన్ కానీ పోర్ట్ఫోలియోలో స్టాక్ని యాడ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. లోయర్ లెవెల్ దగ్గరగా స్పెషల్లీ 1400 దగ్గరగా స్టాక్ వచ్చినప్పుడు అయితే ఎక్కువ శాతం బయింగ్ అయితే వచ్చింది. అండ్ పాసిబుల్లీ లోయర్ లెవెల్ దగ్గరగా అయితే ఇక్కడ నుంచి స్టాక్ అప్ ట్రెండింగ్లోనైతే ఉండొచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది ఎట్ దిస్ ప్రైస్ లెవెల్ దగ్గరగా. అండ్ రిస్క్ రివార్డ్ ఈజ్ వెరీ ఫేవరబుల్ టు అక్యూములేట్ దిస్ స్టాక్ ఎట్ దిస్ ప్రైస్. ఇంకోటి అపోలో హాస్పిటల్ Q4 ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది. ప్రాఫిట్ అయితే 77% పెరిగి 258 crore చేరుకుంది. అండ్ అపోలో హాస్పిటల్ రీసెంట్గా స్టాక్ కొద్దిగా కరెక్షన్ అయింది. అండ్ ప్రీవియస్గా స్టాక్లో ఎవ్రీడే మీకు ఈ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే. రీసెంట్ టైంలో కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది స్టాక్లో. నేను అనుకుంటున్నాను ఈ Q4 తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అపోలో హాస్పిటల్స్లో అయితే రావచ్చు. సమ్వేర్ 5500 5600 దగ్గరగా స్టాక్లో ఒక కరెక్షన్ తర్వాత అక్యుములేషన్ తర్వాత అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు అపోలో హాస్పిటల్ వాల్యుయేషన్ చూస్తే కనుక ఇయర్ ఓన్లీ 27% పెరిగింది, వేరాజ్ మిగతా పీర్స్లో మంచి ర్యాలీ చూడొచ్చు. అండ్ అపోలో హాస్పిటల్స్కి ప్లెడ్జ్ షేర్స్ ఉన్నాయి, బట్ ఎఫ్ఐ ఎక్కువగా హోల్డింగ్ ఉన్న స్టాక్ 45% ఎఫ్ఐ హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐ డ్రివెన్ స్టాక్. మళ్ళీ ఎఫ్ఐఎస్ నెక్స్ట్ వీక్ ఆర్ కమింగ్ మంత్లో ఎఫ్ఐఎస్ మార్కెట్స్లోకి వచ్చి బై చేస్తే ఇట్లాంటి స్టాక్స్లో ర్యాలీ రావచ్చు. సో ఆ కేటగిరీలో అపోలో హాస్పిటల్స్ అయితే కన్సిడర్ చేయాల్సిన స్టాకే. పిఈ 106.36 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ 13.55 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఎక్స్పెన్సివ్ స్టాకే, బట్ వెరీ గుడ్ ROE అండ్ డెట్ టు ఈక్విటీ 0.44గా ఉంది. అండ్ అపోలో హాస్పిటల్ కెన్ బి వెరీ గుడ్ లాంగ్ టర్మ్ అవుట్లుక్. ఇక్కడ నుంచి మిగతా పీర్స్తో కంపేర్ చేస్తే తక్కువగా ర్యాలీ ఇచ్చింది. అండ్ త్రివేణి టర్బైన్
ఎక్కువగా అనలిస్టుల రాడార్ మీద ఉన్న స్టాక్ ఇది. త్రివేణి టర్బైన్ లాస్ట్ 5 ఇయర్ నుంచి స్టాక్ ఎలా ర్యాలీ ఇచ్చిందో చూడండి. ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. ఇండస్ట్రియల్ స్టీమ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కంపెనీకి 600 స్టీమ్ టర్బైన్స్ ఇప్పటివరకు అయితే సప్లై చేశారు అక్రాస్ 20 ఇండస్ట్రీస్ ఓవర్ 75 కంట్రీస్. ఇట్ ఈస్ ఆల్సో ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ ఎక్కువ శాతం ఇక్కడ నుంచి కూడా త్రివేణి టర్బైన్ రీసెంట్ కరెక్షన్ ఏదైతే ఉంది ఇట్స్ ఎ బై ఆపర్చునిటీ అని చెప్తున్నారు. స్టాక్ మే గో టు 650 700 అయితే చెప్తున్నారు. ఈ సెగ్మెంట్లో మిగతా స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అంటే ఈ ఇయర్ త్రివేణి టర్బైన్ ఓన్లీ 47% పెరుగుతాయి. బిహెచ్ఈఎల్, థర్మాక్స్ అండ్ బిఈఎంఎల్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఏఏ ఇంజనీరింగ్ పెద్దగా పెరగలేదు. సో వాల్యుయేషన్ చూస్తే కనుక 69 times పీఈతో ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ అరౌండ్ 20. ఆర్ఓఈ చూడండి, ఈ సెగ్మెంట్లో హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ దట్ ఈస్ 28% అండ్ కంప్లీట్లీ డెట్ ఫ్రీ స్టాక్. అండ్ దట్ ఈస్ ద రీజన్ స్టాక్ మంచి ర్యాలీ రావచ్చు. లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద స్టిల్ కంపెనీని యాడ్ చేసుకోవచ్చు. వెరాజ్ బిహెచ్ఈఎల్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరగా ఉంది అండ్ బిఈఎల్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చింది అండ్ డిఫెన్స్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ కాబట్టి. సో త్రివేణి టర్బైన్ అంతగా ఈ స్టాక్ మూవ్ అవ్వలేదు. ఇట్ కెన్ బి ఇక్కడ నుంచి మళ్ళీ మల్టిపుల్ ప్రైస్ అప్గ్రేడ్ అయితే రావచ్చు అనలిస్టుల నుంచి కూడా. ఆల్రెడీ మేజర్ అనలిస్టులే ఇక్కడ నుంచి స్టాక్ అరౌండ్ 650 700 750 వరకు వెళ్ళొచ్చు. ఆల్రెడీ టెక్నికల్గా కూడా స్టాక్ ఆ లెవెల్స్ నుంచి కొద్ది కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ త్రివేణి టర్బైన్స్. అండ్ ఎవ్రీడే సుజ్లాన్లో ఏదో ఒక ఆర్డర్ అయితే పెరుగుతూ వస్తుంది. ఆర్డర్ ఇన్ఫ్లో పెరుగుతుంది. ఈరోజు కూడా సుజ్లాన్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. పూణే బేస్డ్ కంపెనీ. ఆల్మోస్ట్ 17 కంట్రీస్లో వీళ్ళకి మార్కెట్ అయితే ఉంది. సుజ్లాన్ గ్రూప్ గెట్స్ 82 మెగావాట్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఓస్టర్ గ్రీన్. సో బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఆర్డర్ కంపెనీ స్టాక్ కూడా ఈరోజు మళ్ళీ అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. రీసెంట్గా ఎవ్రీ 2 or 3 days సుజ్లాన్కి కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి. స్టాక్ ప్రైస్ కూడా దానికి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అండ్ స్టాక్ కూడా లాంగ్ టర్మ్లో అక్యుములేషన్ జోన్లో ఉంది. 40 to 50 మధ్యలో ఒకరోజు అప్ సైడ్, ఒకరోజు లోయర్ లెవెల్ దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ట్రై టు అక్యుములేట్ సుజ్లాన్ ఎట్ ద లోయర్ లెవెల్స్. 40 35 40 దగ్గరగా అక్యుములేట్ చేసుకునే వాళ్ళు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ మ్యాక్సిమం సుజ్లాన్ అక్యుములేట్ చేసుకోవడానికి అయితే రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కువగా పెరగవచ్చు ఈ ప్రైస్ లెవెల్స్ దగ్గరగా. అండ్ ఇమ్మీడియట్గా 65 to 70 ప్రైస్ లెవెల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బట్ కీప్ ఆన్, ఈ స్టాక్ అయితే న్యూస్ బేస్ మీద మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో ప్రాఫిట్స్ కానీ ఫైనాన్షియల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూనే సుజ్లాన్ లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ స్టాక్ అయితే అవ్వగలదు. సో దిస్ ఈజ్ అబౌట్ సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్. అండ్ ఇవి ఈరోజు మేజర్గా స్టాక్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.